ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను పంచుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కాస్త ఓపిక చేసుకొని ఒక్క 5 నిమిషాలు వీడియో వినాలని నా చిన్న రిక్వెస్ట్. ఇక ముందుగా భక్తుల ప్రశ్నలతో మొదలు పెడతానండి. ఫస్ట్ భానుప్రకాష్ గారు అడిగారు, ఎస్ఎస్డి టోకెన్స్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చా? టికెట్ తీసుకున్న టైంలోనే వెళ్ళాలా? ప్లీజ్ రిప్లై. సో ఆయన అడగడం ఏంటంటే, తిరుపతిలో మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ప్రతి భక్తులకి కూడా దర్శనం టికెట్ లేకపోయినా కూడా మీరు విష్ణు నివాసంలోకి వచ్చి ఉదయం 2 గంటలకి ఈ టోకెన్లు తీసుకోవచ్చు. అయితే ఈ టోకెన్లు తీసుకున్నప్పుడు టైం అనేది ఏ టైం ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. దర్శనం అనేది ఆ రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే టైంలో చేసుకోవాలని మనకి ఎక్కడా కూడా రూల్ లేదు. అర్థమైంది కదండి. సో స్లాట్ అనేది ఏ టైం అయినా ఉన్నా పర్వాలేదు. తర్వాత గాడిలిని గౌడ్ గారు అడిగారు, నాట్ అవైలబుల్ మేడం ఫ్రమ్ బెంగళూరు అని అడిగారు. అంటే ఆయన అడిగింది ఏమిటి అంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు మనకి గత 2 రోజుల క్రితము జూలై అలాగే ఆగస్టు నెలకి అయితే విడుదల చేయటం జరిగిందండి. సో ఆయన అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏపీఎస్ఆర్టీసీ వారు బెంగళూరు నుంచి మాకు లొకేషన్ లేదు అని అడుగుతున్నారండి. నేను మీకోసము ఒక్కసారి చూపిస్తానండి. ఒకవేళ లైవ్లో నాకు కూడా కనిపించలేదు అనుకోండి, మీ అందరికీ కూడా నేను చెప్పినట్టు ఉంటుంది. సో దయచేసి ఎవరైనా కానీ నేను ఇప్పుడు చూపించినట్టు విధంగా 300 రూపాయల దర్శన టికెట్ లభించని వారు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా కూడా మీరు తప్పకుండా 300 రూపాయల దర్శన టికెట్ అనేది జూలై ఆగస్ట్ నెలకి పొందవచ్చండి. నేను ఒకసారి ఒక లొకేషన్ మీకు బెంగళూరు అని చూపించాను కదండి. సో బెంగళూరులో నేను ఇక్కడ సరదాగా మీకు ఇందిరానగర్ నుంచి తిరుపతి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేసి ఒక బస్సు సీట్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత 18వ తారీఖు సెలెక్ట్ చేసుకుంటే, అవునండి లేవు అంటేనండి, లేవు నాకు కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. టీటీడీ దర్శనం డీటెయిల్స్లో 1 గంటకి చూస్తే లేవు అనిపిస్తుంది. అంటే దర్శనం టికెట్లు అయిపోయాయండి. భక్తులు మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏమిటి అంటే, దర్శనం టికెట్ ఆ రోజుకి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డేట్కి అయితే అయిపోయి ఉండొచ్చండి. మామూలుగా అయితే 2 రోజుల క్రితం అయితే ఉన్నాయండి, ప్రస్తుతం అయితే అయిపోయినాయి. నేను మీకోసము జూలై 13 కూడా సెలెక్ట్ చేశా, 17 సెలెక్ట్ చేశా, ప్రస్తుతం అయితే అయిపోయినాయి. సో మీరు చెన్నై నుంచి కానీ ఏదైనా వేరే లొకేషన్స్ నుంచి చూడాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. లేదు అంటే మీరు, నేను ఇక్కడ టీటీడీ యొక్క మెయిన్ వెబ్సైట్లో చూపిస్తున్నాను చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా. ఈ హోమం టికెట్లు అనేవి జూలై అలాగే ఆగస్ట్ నెలకైతే ఇంకా విడుదల అవ్వలేదు. ఈ జూలై టికెట్లు అనేవి మీకు ఇక్కడ టీటీడీ వారు నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు దివ్యానుగ్రహ విశేష హోమం దర్శన టికెట్లు జూలై కోటా విడుదలవుతుంది. ఈ కోటాలో కూడా మీరు బుక్ చేసుకొని చక్కగా ఈ తిరుపతిలోని ఈ సప్తగో ప్రదక్షిణశాల అయిన ఈ టెంపుల్లో ఈ హోమము ఉదయం 8:30 నుంచి 11 గంటల లోపల అయిపోతుంది. 11 గంటల తర్వాత మీరు కావాలంటే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకా మరొక ప్రశ్న మరో భక్తులు అడిగారు, ఏమని, శ్రీహరి గారు అడిగారు, అక్క లాకర్స్ తిరుమలలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి అక్క, టెంపుల్ కోనేరుకి దగ్గరగా అని అడిగారు. ఓకేనండి, మీకు లాకర్స్ అనేవి కోనేరుకి దగ్గరలో ఉండవండి. మనకు ఉన్నటువంటి లాకర్స్ ఏమిటి అంటే నేను చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ పైన మీరు చూడండి. చూశారు కదా, మీరు కోనేరుకి దగ్గరగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి. కోనేరుకి దగ్గరగా అంటూ ఏమీ ఉండవు. సపోజ్ మీరు సిఆర్ఓ ఆఫీస్ ఉందనుకోండి, యాత్రి నివాస్ అని ఉందండి ఒకటి, దాన్ని PAC 1 అని కూడా పిలుస్తారు. మరొకటి PAC 2 మాధవ నిలయం అని అంటామండి లాకర్స్. ఇది బాలాజీ బస్ స్టాండ్, అంటే మీరు కొండపైన బస్సు దిగుతారు కదా దాని ఎదురుగానే ఉందన్నమాట. అలాగే PAC 3 అని కూడా ఇంకోటి ఉందండి, దాన్ని యాత్రి సదన్ 3 అంటారు. ఈ PAC 2 అలాగే 3 పక్కపక్కనే ఉంటాయి, అంటే ఇది బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటాయి
అన్నమాట. అంటే బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి కొస్తా అలా రోడ్డు మీరు క్రాస్ చేస్తే ఉంది. అలాగే PSC 5 దీన్ని బాలాజీ బస్ స్టాండ్ లోపలే ఉందండి. దీన్ని పద్మనాభ నిలయం అని కూడా అంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే మీకు అంతా కూడా గుడి అవతల ఉంటాయి కానీ గుడి ప్రాంగణంలో ఉండవు. సో ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయండి. ఏదైనా ఒక్కటే మీకు దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లాకర్స్లో పెట్టుకోండి. మీకు అర్థమైంది కదండి. మీరు అన్నట్టుగా మీకు గుడి ఆవరణలో అయితే మీకు ఉండదు, టెంపుల్ దగ్గరలో అయితే ఉండదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలన్నమాట. అలాగే మరొక ప్రశ్న ఏమిటి, కుమార్ టీవీ గారు అడిగారు, నాట్ అవైలబుల్ దర్శన్ టికెట్స్ మేడం అన్నారు. సో మీరు అందరూ కూడా APSRTCకి సంబంధించి జూలై ఆగస్టు నెల దర్శన్ టికెట్లు అడుగుతున్నారండి. కోట అయిపోయి ఉంటుంది, ఎందుకంటే చాలామంది మన ఛానల్ చూసిన వారు అందరూ కూడా బుక్ చేసుకుంటారు కదండి. మరి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. అలాగే మరొక ప్రశ్న ఏమిటి అంటే శ్రీవాణి గారు అడిగారు, హాయ్ మేడం, ఆఫ్టర్ బుకింగ్ టికెట్ బస్సులో కంపల్సరీ ట్రావెల్ చేయాలా అని. చేయనవసరం లేదండి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే APSRTC అయినా TSRTC అయినా ఈ రెండిట్లో మీరు ఎక్కడైనా కానీ బస్ టికెట్ అలాగే 300 రూపాయలు దర్శన్ టికెట్ తీసుకున్న తర్వాత మీరేం బస్సులో కంపల్సరీ ట్రావెల్ చేయాల్సిన రూల్ అయితే ఏమీ లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. అలాగే ఇంకొకరు లోకేష్ కుమార్ గారు అడిగారు, దివ్యదర్శన్ టోకెన్ టైమింగ్స్ చెప్పండి అక్క, దివ్యదర్శన్ టోకెన్స్ రిమూవ్డా అని ఇంకొకరు కూడా అన్నారు. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశానండి. ప్రస్తుతం అయితే దివ్యదర్శనం టోకెన్లు పేరుతో ఇవ్వడంలా నడక మార్గంలో వెళ్ళే భక్తులకి సర్వదర్శనం పేరుతో ఇస్తున్నారు. అంటే గతంలో ఇదే టికెట్లని దివ్యదర్శనం పేరు అని చెప్పి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు సర్వదర్శనం అనే పేరు చెప్పి ఇస్తున్నారు. అలాగే దివ్యదర్శనం టోకెన్లు కోట 10,000 టోకెన్లు అయితే ఇవ్వడంలా, ఆ టోకెన్లు 10,000 తగ్గిపోయినాయి. ఇప్పుడు కేవలం సర్వదర్శనం టోకెన్లనే భక్తులందరికీ కూడా మీకు ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే వీటి టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 2 గంటలకే మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా మీకు ఒకవేళ సర్వదర్శన్ టోకెన్లు కావాలి అనుకుంటే మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో తీసుకోవచ్చు. ఒకవేళ బస్సులో దిగితే బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చాక ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది, అక్కడనే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు నడక మార్గంలో ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం ఇక్కడెక్కడ కూడా మీరు తీసుకోలేదు అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి నడక మార్గం దగ్గర, అంటే అలిపేరు బస్ స్టాండ్ దగ్గర అదే బిల్డింగ్లో కాంప్లెక్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ కూడా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలండి. అందులో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఆగస్టు నెలాఖరు వరకు కూడా మీ అందరికీ కూడా అన్ని రకాల అఫీషియల్ TTD వెబ్సైట్ విధానం ద్వారా దర్శనం టికెట్లు అలాగే రూములు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి దారి అనేది శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం విధానం ద్వారా జూలై అలాగే ఆగస్టు నెలకు దర్శనం టికెట్లు అలాగే హోమం టికెట్లు అండి. దీనికి సంబంధించి జూలై కోట అనేది నేను గతంలోనే చెప్పా, అంటే నిన్న చెప్పా, ఇందాక చెప్పా, మరలా చెప్తున్నా. ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ హోమం టికెట్లు మీకు విడుదలవుతున్నాయి. మీరు అందరూ బుక్ చేసుకోవాలి. ఇక మిగతా అన్ని దారులు కూడా క్లోజ్డ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా APSRTC బస్ టికెట్ విధానం ద్వారా అలాగే మీరు TSRTC అయినా KSRTC అయినా మీ ఇష్టం అండి, ఏదైనా పర్వాలేదు. జూలై అలాగే ఆగస్ట్ నెలకు సంబంధించి బస్ టికెట్ అలాగే 300 రూపీస్ దర్శన టికెట్ మీరు పొందవచ్చు. ఇవి కాకుండా సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అనేవి మరొక 4 రోజుల్లో మీ అందరికీ విడుదలవుతున్నాయి. ఈరోజు 13వ తారీఖు కదండి, ఈ నెల 18వ తారీఖున మీరు స్క్రీన్ పైన చూసారు కదండి. నేను దీనికి సంబంధించిన వీడియో కూడా నిన్న రాత్రి స్పెషల్ వీడియో మీ అందరికీ పోస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా భక్తులందరికీ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు కదా, వారి కోసం మరలా చెప్తున్నానండి. ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ఆన్లైన్ ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా ముందు గడప నుంచి స్వామివారిని చూడాలి అనుకున్నట్లయితే మరో 5 రోజుల్లో తప్పకుండా ఈ దర్శనం టికెట్లకు మీరు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ సేవల ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. నేను మరలా చెప్తున్నానండి, ఏ టికెట్కైనా అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తిరుపతిలో తీసుకున్న ఆన్లైన్లో తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది ఇండియన్స్కి కంపల్సరీ. అదే NRIలు అనుకోండి, మీకు పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డ్ లేకపోతే మీరు దర్శనం చేసుకోలేరు. నేను మరలా చెప్తున్నానండి, ఆధార్ కార్డ్ లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు. ఆధార్ కార్డ్ లేకపోతే ఆఫ్లైన్లో కూడా మీరు కొండపైన అడుగు కూడా పెట్టలేరు. ఆధార్ కార్డ్ ఈజ్ కంపల్సరీ.
అర్థమైంది కదండి. ఇక ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు డైరెక్ట్ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు సెప్టెంబర్ నెలకి విడుదలవుతున్నాయి. అలాగే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా దర్శన టికెట్లు, 22వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషన్ విడుదలవుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు సెప్టెంబర్ నెల కోట. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యమైన విషయాలండి. అలాగే నేను మరలా చెప్తున్నానండి, జూన్, జూలై, ఆగస్టు నెలలో రూములు లభించని వాళ్ళు నేను చెప్పిన విధంగా ఇక్కడ తిరుపతిలో అయితే మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో రూములు ట్రై చేయండి. లేదు మీకు అక్కడ రూములు లభించలేదు అనుకోండి, ఆఫ్లైన్ విధానం ద్వారా కొండపైన నేను స్క్రీన్ పైన చూపించిన విధంగా లాకర్ ఫెసిలిటీస్, లాకర్స్ల ద్వారా మీరు చక్కగా మీరు లగేజ్ పెట్టుకుని కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో కొండపైన ఉదయం 3 గంటల నుంచి అంటే తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల ఆధార్ కార్డుతో రూములకి ట్రై చేస్తే తప్పకుండా మీకు రూములు అయితే ఖచ్చితంగా సిఆర్ఓ ఆఫీస్లో వస్తాయండి. ఆ తర్వాత ట్రై చేస్తారా. అలాగే నేను మరలా చెప్తున్నానండి, లాకర్లకు కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు లేకపోతే మీకు ఏమీ చేయలేరు కొండపైకి వచ్చి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో భక్తులు అడిగిన ఆల్మోస్ట్ నేను చాలా ముఖ్యమైన విషయాలకు సమాధానం అయితే చెప్పా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో, తప్పకుండా చెప్తా. ఇవన్నీ కూడా లేటెస్ట్ రైట్ నౌ అప్డేట్స్ అండి. అలాగే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లింకు, అలాగే ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా నేను మీ అందరికీ కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తా, పిన్ చేస్తా, చూడండి. మరి ఉండనా, సెలవు తీసుకుంటా మరి. థ్యాంక్ యూ.